ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. దేవుని నామకి మహిమ కలుగును గాక. మనము ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా కూడుకున్నాము. మరి దేవాది దేవుని కనపరుస్తాము, దేవాది దేవుని స్తుతిస్తాము. మనమందరం కూడా మరి ఆత్మతోను సత్యముతో ఆరాధించాలని దేవుని యొక్క ఆశ. మనమందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మని మన హృదయాలు ఆహ్వానించుకుందామండి. కెన్ యూ ఆల్ జస్ట్ బౌ యువర్ హెడ్స్ and open up your hearts and invite the Holy Spirit, Lord, in our midst. దయచేసి మనమందరం కూడా దేవాది దేవుని పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాలు ఆహ్వానించుకుందామండి. ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ యొక్క ఆత్మని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రాజా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ యొక్క ఆత్మతో ప్రభా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హెల్ప్ us Lord to feel your presence, O God, and we pray that Lord this Lord service will be full of fire and with your revival, O God. ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రావాల్సిన వాళ్ళందరినీ కూడా ప్రభా త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రభా మరి ఆరాధన మేము సర్వీస్ స్టార్ట్ చేస్తుండగా తను మీరే మమ్మల్ని నడిపించమని యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I request the worship team to please come forward. థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరు లేచి నిల్చున్నట్లయితే మరి దేవుని నామంలో ఆయన్ని స్మరించుకుంటూ మరి కీర్తనలతో మరి సంతోషగానాలతో ఆయన స్తుతించి ఆరాధిస్తామండి. హల్లెలూయా. ప్రైజ్ యు ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. తల్లిదండ్రుల కన్నా
యూ జీసస్. సర్వశక్తిమంతుడైన దేవునికి మరి స్తోత్ర బలి మరి మనం సమర్పించుకుంటూ మరి ఆరాధనలో ముందుకు వెళ్దామండి. శుభవేళ స్తోత్ర బలి అందరికీ తెలిసిన పాట మరి చప్పట్లు కొడుతూ ఆయన సన్నిధిలో మరి ఆయన కలిసి స్తుతిద్దామండి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా 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 శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా
ప్రైజ్ యు ఫాదర్. ఆయన చేసిన మేళ్లకు మన జీవితాల్లో మరి ఆయన చూపిన కృపలకు మరి మనం ఏవిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమండి. కేవలం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధానంలో మరి ఆయన చిత్తానుసారంగా జీవించడం మనం ఆయనకి తిరిగి ఇచ్చేటువంటి గొప్ప కృతజ్ఞతలు అండి. సో నీవు చేసిన మేళ్లకు అనే పాట పాడుకుంటూ ఆయన నామం స్తుతిద్దామండి. దేవా స్తోత్రములు యేసయ్యా. ప్రైజ్ యు జీసస్. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా.
చేసిన మేళ్లకు, మన జీవితాల్లో మరి ఆయన చూపిన కృపలకు మరి మనం ఏవిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమండి. కేవలం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధానంలో మరి ఆయన చిత్తానుసారంగా జీవించడం మనం ఆయనకి తిరిగి ఇచ్చేటువంటి గొప్ప కృతజ్ఞతలు అండి. సో నీవు చేసిన మేలుకు అనే పాట పాడుకుంటూ ఆయన నామం స్తుతిద్దాం. దేవా స్తోత్రములు యేసయ్యా. ప్రైజ్ యు జీసస్. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. వాడనని నేను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నీ పాటి వాడనని నేను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, హల్లెలూయా. వందనం యేసయ్యా, రాజా నీకే వందనాలు రాజా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేళ్లకు నీకు వందనం రాజా. వందనం యేసయ్యా, చూపిన కృపలకు యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం
ఆరాధనలకు ముందుకు వెళ్తుండగా దయచేసి మీరు అందరూ కూర్చొని మాతో కలిసి ఏకీభవించవలసింది కోరుచున్నాం. హల్లెలూయా. We praise you, Father. Thank you, Jesus. We love you, Jesus. మీరే మాకు ఆశ్రయము తండ్రి, మా దివ్యమైన మా దుర్గము, మా సమస్తము మీరే రాజా. నీకే వందనాలు యేసయ్యా. We praise you, Father. We love you, Jesus. Thank you, Master. పర్వతములు కదిలిన తండ్రి, మా శత్రువులు ప్రభు మాకు ఎదురుపడిన ప్రభు మమ్మల్ని తప్పించేటువంటి దేవుడు రాజా. మీరే మాకు ఆశ్రయము తండ్రి, మీరే మా సమస్తము రాజా. నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా. We praise you, Jesus. Thank you, Master. Love you, Jesus. మీరే మాకు అభయము తండ్రి. హల్లెలూయా. మహావిను రాపగల సహా
యందు తండ్రి మీరే మా అభయము దేవా. మా శత్రువులు మాకు ఎదురుగా వచ్చిన మరి పిశాచి పూర్ణ బలముతో మాకు ఎదురైనా తండ్రి మీరే మాకు అభయము తండ్రి. సర్వ సమస్యల నుంచి విడిపించే దేవుడు మీరే రాజా. నీకే వందనాలు యేసయ్యా. మీరే మా ఆధారము తండ్రి, మీరే మా బలము మా సమస్తము రాజా. నీకే స్తోత్రములు యేసయ్యా. నేను పోలిన వారు వేరెవ్వరూ లేరు రాజా. నీకే స్తోత్రములు యేసయ్యా. నిన్ను నమ్ముకుని మా జీవితాన్ని సమర్పించుకొంచున్నాము దేవా. నీకే స్తోత్రములు యేసయ్యా. We praise you, Jesus. మా జీవితానికి ఆధారమైన రాజా నీకే స్తోత్రము తండ్రి. నీవు లేని జీవితం మాకు వ్యర్థము రాజా. దేవా
మార్గమందు నడిచిన వేళ ప్రతిదీ కూడా దేవుడు తొలగిస్తున్నాడండి. మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. అందరూ కూడా చేతులెత్తి ఆరాధిద్దామని. ఆరాధనా తుడచితివయ్యా. కంటి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపమాలే కాచి కరుణతో నడిపితివయ్యా. దేవుని స్తుతులు అర్పిద్దాము సంగమా. ప్రార్థన చేస్తాం, ఆత్మలో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాం. దేవాది దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. మా కన్నీటిని కూర్చినందుకు మీకే వందనాలు నాయనా. కృంగి ఉన్న నా హృదయాన్ని కూర్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. కంటి పాప వలె నన్ను కాచి ప్రభా, కరుణతో నడిపించావే ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేస్తాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా. మరణానికి చెందిన వాళ్ళం ప్రభా, మీ యొక్క కనికరంతో మమ్మల్ని కాపాడినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ఫాదర్ వి థ్యాంక్ యూ లార్డ్. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మమ్మల్ని అభిషేకించి మా ప్రార్థన చేస్తున్నా ప్రభా. దేవాది దేవ, రాజులకు రాజా మా ప్రభయ్య ఉన్నావు ప్రభా. మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా, మీ నామ స్తుతిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తూ ప్రభా. ఈ యొక్క ప్రార్థన, చిన్ని ప్రార్థన యేసతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. యు కెన్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. We want to just welcome all the చర్చ్ మెంబర్స్. మరి దేవుని నామములో మీ అందరికీ కూడా మేము శుభములు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క సంఘంలో మనమందరం కూడా దేవాది దేవుని ఆరాధించాము, స్తుతించాము. అండ్ వీ వాంట్ జస్ట్ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. Amen. Last week we had an amazing service and we want to give God the glory. ఆ యొక్క అంశానికి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన నిమిత్తము మరి క్రిస్మస్ వచ్చే నెల మనం క్రిస్మస్ ఆ యొక్క మంత్లో మనము అడుగు పెడుతున్నాము. మరి ఇట్స్ అ సీజన్ ఆఫ్ సెలబ్రేషన్. ఏమన్. మరి ఆ యొక్క క్రిస్మస్, ఆ యొక్క వేడుకలో, క్రిస్మస్ యొక్క
ఆ నెలలో సువార్త అనేది బహురంగా మరి ప్రచురింపబడాలి. బహురంగా అందరూ కూడా సువార్త విని ఎంతో ఆత్మలు దేవుని యొక్క రాజ్యంలో రావాలని మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రీస్తు పుట్టాడు. ఆ యొక్క మరి ముగ్గురు యాజకులు మరి చూసినట్లయితే ద వైస్ మ్యాన్, వాళ్ళు ఎవరిని చూసే, చుక్కని చూసి వాళ్ళు ఎన్నో కిలోమీటర్లు ఎన్నో దినాలు వాళ్ళు నడుచుకొని మరి ఆ యొక్క క్రీస్తుని చూశారు. ఎంతోమంది నిజమైన దేవుడి గురించి వెయిట్ చేస్తున్నారు. ఎన్నో మతాలు చూసినట్లయితే మరి నిజమైన దేవుడి గురించి, ప్రవక్త గురించి వేచి ఉన్నారు, కానీ ప్రవక్త వచ్చాడని వాళ్ళు పోతున్నారు. సో ఆ యొక్క మరి దేవుడే నిజమైన దేవుడని మరి అందరి కళ్ళు తెలుసుకొని, అదేవిధంగా ప్రతి ఒక్క చెవులు కూడా వినేదంపుగా ఉండి సువార్త వినాలని మనము ప్రయాసపడాలి. ఎంతోమంది క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకుంటారు. ఎంతోమంది ఇంట్లో గృహాలలో ఆ యొక్క క్రిస్మస్ వేడుకలలో మన పొరుగువారిని, అన్యులని, వాళ్ళందరినీ కూడా చేరదీర్చుకొని మనము ఈ యొక్క వేడుక జరుపుకుంటాం. ఎందుకంటే మనకి డబ్బులు ఎక్కువ కాదు, లేదా క్రిస్మస్ కేక్స్ వస్తున్నాయి కదా అందరికీ రుచి చూపిస్తామని కాదు, దేవుని యొక్క ప్రేమని ఇతరులకి చాటి చెప్పడానికి. హల్లెలూయా. మరి ఈ యొక్క అంశంలో మనం ప్రార్థన చేయాలి. మన సంఘం ద్వారా, అదేవిధంగా మన సంఘస్థుల ద్వారా కూడా అనేక మంది సువార్త వినాలని మనం ప్రార్థన చేస్తాం. ఇది అందరం కూడా కలిసి చేయవలసిన ప్రార్థన అండి. ఎందుకంటే మన యొక్క ఆశయం ఏంటంటే లోకానికి సువార్త మనము చాటి చెప్పాలి. మరి దేవుడు ఇచ్చిన లాస్ట్ కమాండ్మెంట్ అంటే పైకి వెళ్ళేటప్పుడు దేవుడు పునరుద్ధానుడు, మరి అదేవిధంగా పైకి వెళ్ళి పరలోకానికి వెళ్ళే ముందు చివరి యొక్క అంశం ఏంటంటే గ్రేట్ కమిషన్. మత్తయి 28 అధ్యాయంలో 19-20లో రాయబడి ఉంది. మనమందరం ఎక్కడికి వెళ్ళాలంటే లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. దేవుని నామంలో అందరికీ కూడా మరి బాప్టిజం ఇచ్చి శిష్యులుగా చేసి, అదే మన కాలింగ్, దట్ ఈజ్ అవర్ కాలింగ్. సో మనమందరం కూడా సువార్త ప్రకటించి అనేకుల మందిని రక్షణలో తీసుకురావని దేవుని యొక్క ఆశ. మనం ప్రార్థన చేద్దామా సంగమా? యా, కెన్ వి ఆల్ జస్ట్ టేక్ ఎ మినిట్ అండ్ ప్రే? కెన్ వి ఆల్ జస్ట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మేబీ దేవుడు మిమ్మల్ని ఒక హౌస్ వైఫ్గా పెట్టి ఉండొచ్చు, దేవుడు మిమ్మల్ని ఒక కార్పొరేట్లో పెట్టి ఉండొచ్చు, దేవుడు మిమ్మల్ని ఒక సంఘంలో పెట్టి ఉండొచ్చు, దేవుడు మిమ్మల్ని ఒక కమ్యూనిటీలో పెట్టి ఉండొచ్చు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరము కూడా నా ద్వారా దేవా నన్ను ఇక్కడ పెట్టావు కాబట్టి నా ద్వారా అట్లీస్ట్ ఒక 10 మంది సువార్త వినులాగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేద్దాం. సంఘం అందరం కూడా దయచేసి ఇటు అటు చూడకండి. దయచేసి మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. మనమందరం కూడా దేవాది దేవుని స్తుతిస్తాం, గణపరుస్తాం. మరి ప్రార్థన ఆలకించి మన దేవుడిని గణపరుస్తాం. I request Brother Narahari to please come forward and pray for this prayer point. ఆయన వస్తుండగా మనం కళ్ళు మూసుకొని మనము భారంతో మనము మన హృదయాలు సిద్ధపరచుకుంటూ, అయ్యా మరి క్రిస్మస్ వేడుకలో ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంలో ప్రభా మేము సువార్త వినులాగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా అండి. ప్రైజ్ లార్డ్. మరి ఆ ప్రేయర్ పాయింట్ అందరికి అర్థమైంది కదండి. ఇప్పుడు క్రిస్మస్ నెల వస్తుంది. మరి ఎంతమందికి సువార్త చెప్తున్నాం? మనం చెప్పాలి. మరి యేసు ప్రభు గురించి చెప్పడానికి ప్రార్థన చేద్దాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. లెటస్ టెల్ అబౌట్ ద సేవియర్. ఎందుకంటే చాలామంది పాస్టర్ గారు చెప్పినట్టు ఎన్నో మతాలు వెయిట్ చేస్తున్నాయి ప్రవక్త గురించి, ఆల్రెడీ వచ్చేసారని తెలియదు. సో విల్ ప్రే సో దట్ వాళ్ళ కళ్ళు కూడా విప్పి మరి వాళ్ళు కూడా చూసే విధంగా. లెట్స్ ప్రే. లవ్ హెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. వన్స్ అగైన్ ప్రభు వందనాలు ప్రభు, మాకు ఇంకొక ఆదివారాన్ని మరి ప్రభావ పరిశుద్ధ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వన్స్ అగైన్ ప్రభా మరి తండ్రి అందరం కలిసి మరి కూడి వచ్చి మీ పాదాల చెంతకు వచ్చే అవకాశం కూడా ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ప్రభా మరి తండ్రి స్పెషల్గా మరి ప్రభా డిసెంబర్ వస్తుంది తండ్రి. మరి ప్రభా మీ జన్మదినం జరుపుకునే అవకాశం మాకు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. సహాయం చేయండి ప్రభా తండ్రి. మరి మీరు చెప్పారు ప్రభా వెళ్తూ వెళ్తూ మరి ప్రభా సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడు అన్నారు ప్రభా. ఆ సువార్తని మరి ప్రభా మా భుజాల మీద వేశారు తండ్రి. పాస్టర్లు కాదు, ఎవాంజలిస్ట్ కాదు, మరి తండ్రి అందరూ చేయాలి ప్రభా. ఇది ప్రతి ఒక్క బిలీవర్ చేయాల్సిన మరి తండ్రి జాబ్ తండ్రి. మరి మీరే సహాయం చేయండి. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు ఇప్పుడు గుర్తించి మరి ప్రభా మా అందరికీ శక్తినివ్వండి. కనీసం 10 మందికి మేము సువార్త చెప్పే విధంగా, 10 మందికి యేసు ప్రభు గురించి చెప్పే విధంగా నడిపించండి ప్రభా. మాకు ఆ ధైర్యాన్ని ఇవ్వండి, ఆ అవకాశాలను ఇవ్వండి ప్రభా. సహాయం చేయండి. మరి నెక్స్ట్ మంత్లో మరి అందరం చెప్పుకునే విధంగా, లేదు నేను 10 మంది కాదు 20 మందికి చెప్పాను
హ్యాపీగా చెప్పుకునే విధంగా మాకు అవకాశం ఇవ్వండి తండ్రి. మమ్మల్ని పురికొల్పండి మరి తండ్రి, మాలో శక్తి నింపండి ప్రభా. మరి తండ్రి మీ శక్తి ఉంటే తప్పకుండా మేము చేయగలం ప్రభా. సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో మీ శక్తి నింపి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తి నింపి మరి తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి, అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. సో దట్ తండ్రి మరి తండ్రి ఈ నెక్స్ట్ మంత్లో మేము అందరం చెప్పుకునే విధంగా తప్పకుండా ఇంకా మీ చిత్తం అయితే ఇంకా చర్చిలోకి ఇంకా ఆత్మలు వచ్చే విధంగా మరి ప్రభా మిమ్మల్ని తెలుసుకునే విధంగా నడిపిస్తున్నందుకు వందనాలతో వన్స్ అగైన్ ప్రభా మాకు ఆ శక్తిని మరి తండ్రి అవకాశాలని ఇచ్చి మరి ప్రభా నెక్స్ట్ మంత్లో ఇంకా మరి తండ్రి సేవ చేసే విధంగా మరి తండ్రి మీ పరిచర్య చేస్తూ మీ సువార్త ప్రకటించే విధంగా ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నది వందనాలతో ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధుడు అనుకొని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. లెట్స్ బావ్ అవర్ హెడ్స్ అండ్ ప్రే. ప్రభా మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యంతో మమ్మల్ని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ఎంతమంది మనం అనుకుంటామో నేను బలహీనుడిని, ఐఎమ్ వీక్ ఇన్ ఫ్యూ ఏరియాస్. చాలామంది బలవంతులుగా ఉన్నారు. ఓకే, ఐఎమ్ వీక్ ఇన్ ఫ్యూ ఏరియాస్. నేను బలహీనుడిని కొన్ని ఏరియాలో. కొన్ని ఏరియాల్లో బలంగానే ఉంటాము. భార్యాభర్తల మధ్యలో కొట్లాట అయినప్పుడు భార్య ఎప్పుడు కూడా అనుకుంటుంది నేను ఓడిపోను అని. అవునా? సో అలాంటి అంశాలలో మనం బలహీనులం కాదు, కానీ కొన్ని అంశాలలో మేబీ. బట్ టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు అవర్ హార్ట్స్, గాడ్స్ విక్టరీ ఇన్ మై వీక్నెస్. దేవుని యొక్క జయము నా యొక్క బలహీనతలో అనే ఒక అంశంతో మనము దేవుని యొక్క వాక్యము నేర్చుకుందామండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో గిడియోన్ అనే ఒక వ్యక్తి గురించి, బైబిల్లో గిడియోన్ అనే వ్యక్తి గురించి మనం ధ్యానించుకొని మరి ఆయన జీవితాల్లో దేవుడు ఏ విధంగా మరి ఘనపరచబడ్డాడో, దేవుడు ఆయన జీవితాలను బట్టి మరి ఏ విధంగా మరి ఆయనకి జయం ఇచ్చేసి ఏ విధంగా మరి ఇజ్రాయేలీయులకి కూడా జయం ఇచ్చినట్టు మనం చూస్తుంటాము. వాట్ యు నో అబౌట్ గిడియన్? ఎవరు గిడియన్? ఎవరైనా చెప్పగలుగుతారా? హూ వాజ్ గిడియన్? గిడియోన్ ఎవరు? ఇజ్రాయేలీయుడి అని చెప్పకండి, ఆయన ఇజ్రాయేలీయుడే. అది కాకుండా ఇంకోటి, నాట్ 300 మూవీ, బట్ 300 ఈస్ రిలేటెడ్. గిడియోన్ అంటే ఎవరు? నాట్ గిడియన్స్ ఇంటర్నేషనల్. Some are opening Bible, some are opening Mother Google. Alright, Gideon was a military general అని మీరు చెప్పొచ్చు. ఆయన ఒక సోల్జర్. గిడియోన్ ఎవరు అంటే ఆయన ఒక ఆర్మీలో ఉన్న సోల్జర్గా గుర్తింపబడ్డాడు. అదేవిధంగా ఆయన ఆ యొక్క కాలంలో చిన్న ప్రవక్తగా అని కూడా మనం అనొచ్చు. అదేవిధంగా మిద్యానీయులు యొక్క ఆ యొక్క ఎనిమీస్ నుంచి దేవుడు అతని ద్వారా ఇజ్రాయేలీయులని కాపాడడం మనం చూస్తుంటాము. ఈ యొక్క అంశాన్ని బట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు అండి. మరి ఇది అంతా కూడా ఎక్కడ రాయబడి ఉందంటే జడ్జెస్, న్యాయాధిపతులలో రాయబడి ఉంది. 6 నుంచి 8 ఈ యొక్క చాప్టర్స్, ఆ యొక్క పుస్తకాలలో మీరు చూసినట్లయితే గిడియోన్ గురించి రాయబడి ఉంది. మరి గిడియోను ఎవరు అంటే ఆయన వాళ్ళ యొక్క తండ్రి పేరు జోయాష్ అని మనం చూస్తుంటాము. అతను ఎక్కడ నివసించేవాడు అంటే ఓఫ్రా అనే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. మరి దయచేసి గమనించాలి, అందరికీ కూడా ఈ యొక్క మూవీ 300 చాలా అందరికీ కూడా తెలుసా మీకు 300 మూవీ? ఓకే, సమ్ ఆర్ లిఫ్టింగ్ దర్ హ్యాండ్స్ ఆనెస్ట్లీ. సో అది కొత్తగా అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీ. మరి అదే మన మూవీలో కొంతమంది చూశారు. అదేవిధంగా మరి 300 మెన్తో ఒక పెద్ద రాజ్యాన్ని దేవుడు జయించాడు పోరాడకుండా అని మీరు చూసినట్లయితే ఆశ్చర్యకరమైన విజయము దేవుడు కలుగజేస్తాడు అని మనం చూస్తుంటామండి. సో దయచేసి గమనించాలి, మొత్తము ఈ యొక్క అంశంలో 6-7 వచనాలు చాప్టర్స్లో మనం ధ్యానించుకోవచ్చు. సో దేవుడు ఏ విధంగా మరి మిద్యానీయులు ఆ యొక్క గొప్ప ఆర్మీని 300 మంది ఇజ్రాయేలీయులతో జయం కలిగించారు అని ఏ విధంగా అని మనం చూస్తూ ఉంటామండి. దయచేసి గమనించాలి, మరి
దయచేసి గమనించాలి, ఈ యొక్క మొత్తము పుస్తకము, ఈ యొక్క మొత్తం స్టోరీ ఎక్కడ రాయబడి ఉందంటే న్యాయాధిపతులలో రాయబడి ఉంది. ఆ యొక్క మొత్తము 4 అంశాలు మనము ఈ యొక్క పుస్తకంలో నుంచి మనం నేర్చుకోవచ్చండి. ఒకటి ఏంటంటే పాపము ఫస్ట్ వన్ ఏంటంటే పాపము, రెండోది పనిష్మెంట్, శిక్ష అని మనం చూస్తూ ఉంటాము. మరి పాపము చేసినట్లయితే శిక్ష అనుభవించాలని వాక్యంలో రాయబడి ఉంది. మూడోది రిపెంటెన్స్, పశ్చాత్తాపము అని మనం చూస్తూ ఉంటాము. నాలుగోది డెలివరెన్స్, మరి విముక్తి అని మనం చూస్తుంటాము. దేవుడు 4 రకాలుగా మరి ఇశ్రాయేలీయులు చేసే పాపాన్ని నిమిత్తము ఇశ్రాయేలీయులకి పనిష్మెంట్ దొరికింది. ఎలాంటి పనిష్మెంట్? 7 సంవత్సరాలు వాళ్ళు విద్యానీయుల కింద, అంటే వాళ్ళ చేత పీడింపబడుతున్నారనమాట. దేవుని యొక్క సొత్తు, దేవుడిని నిర్ణయించిన, అంటే గాడ్ చోజన్ కంట్రీ ఏది? ఇజ్రాయెల్. అవునా? దేవుడు ఎన్నుకున్న ఇజ్రాయేలీని ఎవరు పరిపాలిస్తున్నారండి? ఒక అన్య దేశము పరిపాలిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో మిద్యానీయులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 7 సంవత్సరాలు అని మనం చూస్తుంటాము. సో ఆ యొక్క పరిపాలనలో మనం చూసినట్లయితే ఇజ్రాయేలీ ఎక్కడ దాచుకుంటున్నారో తెలుసా? ఆ యొక్క దేవుని యొక్క ప్రజలు, దేవుని నమ్మే దేవాది దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఎక్కడ దాచుకుంటున్నారంటే గుహలో దాచుకుంటున్నారంట. You know where they were hiding? They were hiding in the caves. They were hiding in the wine press. ఆ యొక్క మరి ఆ షుగర్ కేన్ తోటలు ఉంటాయి కదా, అలాంటి దాంట్లో వాళ్ళు దాచుకొని గుంతలు తవ్వుకొని అక్కడ నివసిస్తున్నారు అని మనం చూస్తుంటాము. ఎప్పుడైనా మీరు ఆర్మీ మూవీస్ చూసినట్టయితే ఈ యొక్క ఆర్మీ వాళ్ళని చంపాలంటే ఎక్కడి నుంచి పాక్కుంటూ వెళ్తారు? వైన్ ప్రెస్, దాంతో కింద మట్టిలో అలా వాళ్ళు ఎక్కడ దాచుకుంటున్నారు అంటే అలాంటి ప్రాంతంలో దాచుకుంటున్నారని మనం చూస్తుంటాము. కానీ అది ఎక్కువ, మరి 7 సంవత్సరాల నుంచి మరి వారు పీడింపబడుతున్నారు. కానీ ఒక దూత వచ్చేసి మరి గిద్యోనికి కనిపించడం మనం చూస్తుంటాము. గిద్యోన్ అప్పుడు ఎక్కడున్నాడండి? మిద్యానీయుల పక్కన ఒక వైన్ ప్రెస్లో, ఆ యొక్క ఆ షుగర్ కేన్ తోటలో అక్కడ ఉంటున్నప్పుడు దూత కనిపించి ఏం చెప్పిందంటే, ఓ గొప్ప యోధుడా, నేను నీ యొక్క జీవితం మారబోతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు మరి గిద్యోన్, నిజంగానైనా ప్రభా, నేను ఉంటేనే బలహీనుడిగా ఉన్నాను, మరి ఏ విధంగా నువ్వు కార్యాలు చేస్తావు అని మరి గిద్యోన్కి ఎన్నో ప్రశ్నలు వచ్చాయన్నమాట. కానీ ఆ యొక్క దూత వచ్చి వాగ్దానం చేసినప్పుడు మరి గిద్యోను మరి ఆ యొక్క ఏ విధంగా మరి నమ్మాడో, ఏ విధంగా దేవుడు జయమిచ్చాడో మనం చూసుకుంటున్నామండి. సో దయచేసి గమనించాలి, గిద్యోను ఎప్పుడైతే ఆ యొక్క వైన్ ప్రెస్లో అతను దాక్కుని ఉన్నాడు, హీ వాజ్ ఇన్ ద పిట్ ఇన్ ద గ్రౌండ్, హీ వాజ్ ఇన్ అ పిట్ ఇన్ అ గ్రౌండ్. గిద్యోను ఒక గుంతలో, ఆ యొక్క వైన్ ప్రెస్ ఉంది కదా, వైన్ ప్రెస్ అంటే షుగర్ కేన్ తోట అనుకుంది, షుగర్ కేన్ తోటలో ఒక గుంతలో అక్కడ నివసిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ మరి చూసినట్లయితే మరి పక్కనే ఉన్న మిద్యానీయులు వాళ్ళు ఎవరు అంటే దోపిడీ గల దేశం అని మనం చూడొచ్చు. వాళ్ళు మరి ఇజ్రాయేలీని ఎంతో మరి హింసిస్తూ వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని జయించిన వాళ్ళుగా ఉన్నారు. దయచేసి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 6 verse 12 అమ్మా చదవండి అమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి, ఎప్పుడైతే దూత మరి గిద్యోన్తో మాట్లాడుతున్నప్పుడు మరి గిద్యోను ఓ పరక్రమముడా, అంటే మైటీ సోల్జర్ అని చెప్పినప్పుడు చిత్తము ప్రభు అని గిద్యోని నమ్మాడండి. నేను నీకు విజయం కలుగజేస్తున్నాను అని చెప్పినప్పుడు గిద్యోని ఎలా రెస్పాండ్ అయ్యాడు? చిత్తము ప్రభువా అని
ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఎందుకంటే ఆ దూత మరి ఇజ్రాయెల్ దేశాన్ని పూజించే నిజమైన దేవుడు అతను. ఆ యొక్క దూత మరి నిజంగా చూసినట్లయితే మంచి దూత అని మనం చూస్తుంటాము. అదేవిధంగా మరి ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు ఆ దూతను పంపించాడు కాబట్టి గిద్యోను నమ్మాడు అని మనం చూస్తుంటాము. అదేవిధంగా ఏ విధంగా అయితే గిద్యోను ఇది కూడా తెలుసు ఏంటంటే ఎలాగైతే ఇజ్రాయేలీలు ఒకప్పుడు మరి ఐగుప్తుల చెరసాలలో బంధింపబడిన ఇజ్రాయేలీని దేవుడు ఏ విధంగా కాపాడాడో అదేవిధంగా మిద్యానీయుల నుంచి కూడా మన దేవుడు ఇజ్రాయేలీని కాపాడతాడని ఆ యొక్క నమ్మకము గిద్యోనుకు ఉందండి. సో ఏ విధంగా నమ్మాడో అని మనం చూస్తుంటాము. మరి గిద్యోను నిజంగా మరి అంత బలశాలియా, అంత పరక్రమముడా, లేకపోతే నిజంగా దేవా నువ్వు చెప్పావు కదా నేను ఇప్పుడే వెళ్ళి అందరిని సంహరిస్తాను అని అనుకున్నాడా మనం చూద్దాము. సో అతనికి ఒకలాంటి డౌట్ఫుల్ మైండ్తో ఉన్నాడనమాట గిద్యోను. అతని జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే ఫ్రమ్ డౌట్ టు ఫెయిత్ అని మనం చూస్తుంటాము బై ద మిరాక్యులస్ సైన్స్ ఆఫ్ గాడ్. అతను ఎలాంటి వ్యక్తి అంటే ఫస్ట్ భయపడ్డాడు అంటే అతను హీ వాస్ ఇన్ అ డౌట్. దాని తర్వాత ఆ డౌట్ ఏ విధంగా మారిందంటే విశ్వాసంగా మారింది. అది ఎలా మారిందంటే దేవుని యొక్క సూచనలు చేసిన తర్వాత మారాయి అని మనం చూస్తూ ఉంటామండి. అంటే అతనికి ఏమింది, సందేహం కలిగింది. మొట్టమొదటిగా సందేహం కలిగింది. దాని తర్వాత అతను నమ్మాడు. ఏ విధంగా నమ్మాడు అంటే దేవుని క్రియలు జరిగాయి కాబట్టి, దేవుడు అతనికి కొన్ని సూచన క్రియలు చేశాడు కాబట్టి అతను మారాడు అని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, మరి దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, ఆ దూత ఏం చేసిందని గిద్యోను ఒక డౌట్ఫుల్ మైండ్తో, సందేహం ఉన్న మనస్సుతో, విశ్వాసంతో కూడిన మనస్సుగా మారింది అని మనం చూస్తుంటాము. దయచేసి జడ్జెస్ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 20 వచనాలు చదవండి అమ్మా. 20వ వచనం చదవండి, 20 and 21. అమ్మ దేవుని దూత చదవండి సిస్టర్. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి, గిద్యోనుకి ఆయన నమ్మాలి అంటే అతనికి నమ్మకం కలగాలి. నిజంగా మరి దేవుని దూతనేనా లేకపోతే దురాత్మనా ఎవరు వచ్చి నాకు చెప్తున్నారు, అయ్యా నాకు మరి అంత పెద్ద గొప్ప ఆర్మీ. దయచేసి గమనించాలి, 1 కోట్ల మంది అక్కడ ఉన్నారు మిద్యానీయులు, శత్రువులు. మరి మేమేమో చూస్తే కొంతమంది ఉన్నాము, అందరు కూడా భయభ్రాంతులు అయ్యారు. వాళ్ళు ఏ విధంగా వెళ్ళి పోరాడతారు అని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు 2 సూచనలు. మొదటి సూచన ఇక్కడ ఏం రాయబడి ఉందంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 20 వచనంలో అక్కడ మరి ఆ గిద్యోను ఏం చేస్తాడంటే మరి ఆ యొక్క మేకని తీసుకొచ్చి ఆ యొక్క మరి మాంసాన్ని అక్కడ పెట్టగా ఆ కట్టెతో దాన్ని ఏం చేశారంటే ముట్టగా మరి అగ్ని వచ్చి అది దహించి వేసింది అని మనం చూస్తుంటాము. అది మొదటి మిరాకిల్, మొదటి సూచన అని మనం చూస్తుంటాం. రెండో సూచన చూసినట్లయితే 36వ వచనంలో రాయబడి ఉందండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉంది. దయచేసి చదవండి అమ్మా. అమ్మా ఆమెన్. దయచేసి గమనించాలి. సో దేవుడు యొక్క దూత ఫస్ట్ గిడియోన్తో మాట్లాడినప్పుడు మరి గిడియోను ఇవన్నీ వాస్ డౌట్ఫుల్, మేబీ సందేహం కలిగి ఉంది గిడియోన్కి. సో రెండో మిరాకిల్గా ఏం చేస్తుందంటే ఆ యొక్క మేక బొచ్చుని ఏం చేస్తాడంటే, మేక బొచ్చు ఏంటి, ఆ స్కిన్ని తింటారా? స్కిన్ ఎవరు తిన్నారు? ఓకే, స్కిన్ అక్కడ పెట్టేసి అది నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసినాక మొదటి సూచన ఏంటంటే ఆ నేలంతా ఎండిపోవాలి, ఓన్లీ ఆ బొచ్చు మాత్రము మంచిగా అంటే పచ్చిగా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఏ విధంగా ఉండాలంటే ఆ గ్రౌండ్ అంతా పచ్చిగా ఉండాలి, ఈ బొచ్చు మాత్రం ఎండిపోయిగా ఉండాలి. మీకు అర్థమైందా? అది రెండో సూచన. మొదటి సూచన అగ్ని, రెండో సూచన ఏంటంటే ఆ బొచ్చును పెట్టేసి ఫస్ట్ డే అదొక్కటి పచ్చిగా ఉండాలి, నేల మాత్రం ఎండిపోవాలి. రెండో రోజు
నేల ఎండిపోవాలి, నేల పచ్చిగా ఉండాలి, ఆ బొచ్చు మాత్రం ఎండిపోవాలి. ఇది రెండో సూచన. సో ఆ యొక్క దూత ఆ విధంగా చేసినప్పుడు గిద్యోను నమ్మాడు ఏంటంటే ఇది దేవుడి నుంచే, మరి దేవుడి నుంచే వచ్చిన మాట అని దేవుడు మరి గిద్యోనుతో మాట్లాడాడు అని మనం చూస్తుంటాము. సో దేవుడు మరి ఆ యొక్క సూచన ఇచ్చిన తర్వాత మరి సూచన ఇచ్చి వెళ్ళిపోలేదండి. అక్కడ చేసినట్లయితే మరి దేవుడు ఏం చేశాడంటే నా యొక్క ప్లాన్ని నువ్వు విను గిద్యోనా అని చెప్పినప్పుడు కొంతమంది ఎంతోమంది వేల సైన్యము ఇజ్రాయేలీయులది, వాళ్ళ దేవుడు మరి ఎన్ని వేల సైన్యం అండి, 32,000 సైన్యాన్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే 300కి పడిపోయినట్టు మనం చూస్తుంటాము. ఎంతమంది సైన్యం ఉన్నారు? 33,000 ఇజ్రాయేలీయుల్ని దేవుడు ఏమన్నాడంటే ఈ 33,000 ఎక్కువగా ఉన్నారు గిద్యోనా, వీళ్ళని ఇంకా తక్కువ చెయ్యి అని మనం చూస్తూ ఉంటాము. సో దేవుడు ఏం చేశాడంటే మరి ఇక్కడ చూసినట్లయితే న్యాయాధిపతులు 7వ అధ్యాయం దగ్గర మీరు పెట్టండి, నేను వచనం చెప్తాను. సో ఎప్పుడైతే మరి దేవుడు గిద్యోనికి ఇన్స్ట్రక్ట్ చేశాడు, గిద్యోనా నువ్వు వెళ్ళేసి అక్కడ పోరాడు మరి అని చెప్పినప్పుడు మరి దేవుడు అప్పటి వరకు చెప్పలేదు ఏంటంటే అయ్యా నువ్వు 33,000 నుంచి నువ్వు తక్కువ చేసి 300 వరకు తీసుకొస్తావని గిద్యోనికి చెప్పలేదు. 6వ అధ్యాయంలో అలా చెప్పలేదు. ఇవన్నీ కూడా 7వ అధ్యాయంలో జరిగింది. మరి నిజంగా అలాంటి తలంపు దేవుడు మీకు ఇచ్చినట్లయితే, మీకే ఇచ్చాడు అనుకోండి, మీరు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ నిజంగా దేవుడు నాకే అలాంటి తలంపు ఇస్తే నేనేం చేస్తాను? అందరు బెస్ట్ వాళ్ళని నేను తీసుకొని వెళ్తాను, అవునా? అందరు బెస్ట్ ఎక్విప్మెంట్ని బెస్ట్ని తీసుకెళ్ళి ఎట్లాగో దేవుడు విజయం కలిగిస్తున్నాడు కదా, దేవుడు మనతో ఉన్నాడు, అందరూ కూడా సిద్ధపడండి అని నేను చెప్తాను. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మీకు క్రికెట్ మ్యాచ్ క్యాప్టెన్గా పెట్టాడు అనుకోండి, క్రికెట్ మ్యాచ్ క్యాప్టెన్గా పెట్టాడు, మీరేం చేస్తారు? నీకు కావాల్సిన వాళ్ళని ఎన్నుకో, నువ్వు ప్రపంచంతో పోరాడు అని అన్నారనుకోండి, మీరేం చేస్తారు? అన్ని టీమ్స్లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ని మీరు పెట్టుకుంటారు, అవునా? బెస్ట్ ప్లేయర్స్ని. కానీ ఇది మన స్ట్రాటజీ, కానీ దేవుని యొక్క స్ట్రాటజీ వేరే అండి. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క తలంపులు అన్నీ కూడా వేరు. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు శ్రేష్టమైనవి కాదు, నువ్వు ఇంకా 33,000 చాలా ఎక్కువగా ఉన్నాయి, నువ్వు అది ఇంకా తగ్గించి 300 దగ్గరికి తీసుకొని రా అని దేవుడు అన్నాడనమాట. దేవుని యొక్క మనస్తత్వం మనం తెలుసుకోవాలి, దయచేసి గమనించాలి. మన జీవితాల్లో మనము దేవుడు గణపరచబడాలి అంటే మన చిత్తానుసారంగా అవ్వదండి. దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు మనని ఏ విధంగా వాడుకోవాలో, మనం ఏ విధంగా వాడుకోవాలో అది దేవుని యొక్క నిర్ణయము. మనం కేవలము దేవుడికి మనము అర్పించుకోవాలి అని మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి. మేబీ యువర్ అపోనెంట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ యోర్స్, బట్ గాడ్ ఈజ్ అష్యూరింగ్ దట్ ఐ విల్ విన్ ద బ్యాటిల్. మేబీ మన యొక్క శత్రువు గొప్పగా ఉండవచ్చు మన ముందల, కానీ దేవుడు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే నేను నీకు విజయం కలుగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. సో దయచేసి గమనించాలి. గాడ్ న్యూ ఇఫ్ గిడియన్ వాన్ విత్ ఎ లార్జ్ ఆర్మీ. మరి దేవుడికి తెలుసు ఏంటంటే గిడియోను 32,000 మందిని తీసుకొని వెళ్తే మేబీ 32,000 మంది దేవుడికి ఘనత ఇవ్వలేకపోయి ఉండవచ్చు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క నా క్రియల ద్వారా కేవలం ఘనత మాత్రము నాకే రావాలి, నా ప్రజలు నన్నే ఆరాధించాలి అని దేవుడు కోరుకున్నాడు. అవర్ పర్స్పెక్టివ్ ఆఫ్ వీక్నెస్, మన బలహీనత ఏంటంటే నా బలహీనతలో దేవుని యొక్క విజయము అని మనం చూస్తుంటాము. మేబీ దయచేసి గమనించాలి, దేవుడు మీకు ఒక పనిని అప్పగించి ఉండవచ్చు, మేబీ దేవుడు మిమ్మల్ని ఒక పని చేయమని చెప్తుండవచ్చు. మనము చాలా మట్టుకి మనం చూసినట్లయితే నేను వెళ్ళగలనా, నేను చేయగలనా, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఇది ప్రభువా అని మనం ఏం చేస్తామంటే అయ్యా నా వల్ల కాదు అని మనము పిరికి వాళ్ళలాగా మనము దేవుడికి మన వీపు చూపించి పారిపోతూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే గిద్యోనా నువ్వు భయపడకు, నేను నీ తోడు ఉంటాను కదా, నువ్వు వెళ్ళు, జస్ట్ స్టాండ్ అని అంటారు. కానీ మనం ఏం చేస్తామంటే మనము వెనకాల భయపడి మనం ఏం చేస్తామంటే నా వల్ల కాదు ప్రభువా అని మనము తిరిగి వెళ్ళిపోతుంటాం. గాడ్స్ మన వీక్నెసెస్లో దేవుడు గణపరచబడాలంటే మరి గిద్యోనికి తెలియదా అతను బలహీనుడని? గిద్యోనికి తెలుసు నా వల్ల కాదు ప్రభు అని, కానీ అతను నమ్మాడు. అదేవిధంగా దేవుని యొక్క సూచన క్రియలు కూడా చూసి అతను ఇంకా బలపరచబడ్డాడు. దయచేసి గమనించాలి. మేబీ దేవుడు మిమ్మల్ని ఒక పనికి ఉద్దేశించి చేశాడు అనుకుంటా.
మేబీ దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పనికి దేవుడు డిజైన్ చేస్తాడు అనుకుంటా. ఆ యొక్క పనిలో మీరు నిజంగా భక్తి శ్రద్ధలతో దేవుడికి మీరు సమర్పించుకుంటున్నారా లేదా అని దేవుడు గ్రహిస్తున్నాడండి. దేవుడు మీ జీవితంలో ఘనపరచబడాలంటే మరి మీరు మీ యొక్క బలహీనతలకు దేవుడికి అర్పించాలి. అయ్యా నేను చేయలేను, నేను పాడలేను, నేను సువార్త ప్రకటించలేను, నేను ఆ నడిపించలేను ప్రభా, నా వల్ల ఎక్కడైతుంది, ఎవరన్నా చూసుకోండి అని మీరు 100% మీరు అనొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను తోడుగా ఉంటాను. ఒక నిజంగా గిద్యోను ఒప్పుకోలేకపోతే మేబీ ఆయన పేరు రాయబడలేదేమో, కానీ దేవుడు తప్పకుండా ఇజ్రాయేలీలకి విజయం కలగజేసేవాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. కానీ గిద్యోను ఆ యొక్క ఆపర్చునిటీని కోల్పోయేవాడు. సంగమా దయచేసి గమనించాలి. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు ఎంతోమందిని వాడుకుంటూ ఉంటాడు. అయ్యా నువ్వు వచ్చి పరిచర్య చేయి, నువ్వు వచ్చి ఈ పని చేయి, ఆ పని చేయి, నువ్వు వచ్చి అది చేయి అని మనము దేవుడు మిమ్మల్ని ఒక పనికి అప్పగిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి, దేవుడు మిమ్మల్ని మనందరినీ కూడా ఎన్నుకుంటూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే నువ్వు చెప్పిన పని కాదు ప్రభా, నేను ఈ విధంగా నీ పని చేసి నేను గణపరచాలనుకుంటాను, నేను నా విధంగా నేను పని చేసి నిన్ను ఘనపరుస్తాను అని నువ్వు అనుకుంటావు. దేవుడు అంటాడు నీ విధంగా కాదు, నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నాకు ఆనందము, అప్పుడే నాకు తృప్తి అని దేవుడు అంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కైన్ ఇంకా ఏబుల్, దయచేసి గమనించాలి. కైన్ ఇంకా ఏబుల్, కైన్ ఏం చేశాడు, ఏబుల్ ఏం చేశారు, ఇద్దరు కూడా దేవుళ్ళకి బలార్పణ ఇచ్చారు, అవునా? కైన్ ఇంకా ఏబుల్ ఇద్దరికి కూడా దేవుడికి బలార్పణలు ఇచ్చారు. ఏబుల్ ఏం చేశాడు, శ్రేష్టమైనది ఇచ్చాడు. కైన్ ఏం చేశాడు, సాధారణమైనవి ఏదో ఇవ్వాలి అని ఇచ్చాడు, అవునా? కానీ దేవుడికి ఎలాంటి అర్పణ ఇష్టమో శ్రేష్టమైనది ఇచ్చాడు. మనము కూడా దేవుడి గురించి ఏదైనా అర్పించాలనుకోండి, లేదా దేవుడికి నేను పని చేయాలనుకోండి, అలాంటి పాత్రగా మనము దేవునికి అర్పించాలి, అలాంటి హృదయంతో దేవునికి అర్పించాలి. దేవుడు నిన్ను ఆ ఒక్క పని చేయమన్నప్పుడు నమ్మకంగా ఒక్క పని వచ్చేసేయాలంటే చాలండి. అంతే విధంగా నేను అది చేస్తాను ప్రభా, నేను ఇది చేస్తాను ప్రభా, నేను అట్లా చేస్తాను ప్రభా అని చెప్పడం కాదు. When God has assigned you to do something, be faithful in obeying the Lord's command. సో దయచేసి గమనించాలి. మేబీ అవర్ ఫైనాన్సెస్, దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు అక్కడ సువార్త ప్రకటించు, లేదా నేను నీకు ఒక పని అప్పగిస్తాను అని చెప్పినప్పుడు, లేదా అయ్యా నాకు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అరే తెలుసు నాకు తెలీదా, అయినా సరే నేను నీకు పని అప్పచెప్తున్నాను అంటే నాకు కాదు ప్రభు అని అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్కసారి విశ్వాసము లేకుండా మనము ప్రవర్తిస్తూ ఉంటాము, విశ్వాసము లేకుండా ప్రవర్తిస్తుంటాము. లేకపోతే కొన్నిసార్లు మన ప్రొవిజన్స్, ఒక్కొక్కసారి మన ప్రొవిజన్స్ చూసి మనము వి విల్ నాట్ బి ఏబుల్ టు సే అయ్యా నీ యొక్క కాడ మోయాలంటే నేను ఉద్యోగం మానేయాలేమో, నీ యొక్క కాడ మోయాలంటే నేను ఎంజాయ్మెంట్ని మానేయాలేమో అని భయపడి మనము స్వార్థ ప్రకటించలేకపోతుంటాము. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే God is assuring. Second thing is God is assuring. God knows Gideon was fearful. మరి దేవుడికి తెలీదా గిద్యోను ఒక పిరికివాడు అని మనసులో? అతను ఒక యోధుడే. ఎందుకంటే ఎప్పుడైతే అంత పెద్ద ఆర్మీని చూసినప్పుడు వీళ్ళ సైన్యం ఎంత 32,000 సైన్యాన్ని, కొన్ని లక్షలాల సైన్యాన్ని మీరు ముందు చూస్తున్నట్లయితే మీకు భయభ్రాంతులు అవుతుంటారా లేదా, భయం అవుతుంటుందా లేదా? అలాంటి భయభ్రాంతులైన సైన్యంలో నుంచి దేవుడు అతన్ని ఎన్నుకుంటున్నాడు అనమాట. సో దేవుడికి తెలుసు గిద్యోను మరి భయభ్రాంతులుగా అయ్యాడని, అందుకే దేవుడు అతనికి భరోసా ఇస్తున్నాడండి. ఎలాంటి భరోసా అంటే, ఎప్పుడైతే దయచేసి గమనించాలి, మిద్యానీయుడు ఆ యొక్క గిద్యోను ఆ యొక్క వైన్ ప్రెస్లో ఉన్నప్పుడు అతనికి ఒక డ్రీమ్ వచ్చింది. ఏంటి, అతను మరి ఆ మిడియాన్ క్యాంప్ ఉంటుంది కదా, అతను ఎక్కడ దాచుకున్నారు, మిద్యోనీయులు అందరూ ఉన్నారు అక్కడక్కడ. గిద్యోను ఆ యొక్క తోటలో దాచుకుంటున్నప్పుడు దేవుడు మిద్యోనీయుడి ఒక సోల్జర్కి ఒక కళ ఇస్తాడనమాట. రాత్రి ఒక కళ ఇచ్చినప్పుడు అతను ఏ విధంగా మాట్లాడతాడంటే, దేవుడు ఆ మిద్యోనీయుడు ఈ విధంగా అంటాడు కళలో, నాకు కళ వచ్చింది ఏంటంటే దేవుడు ఇజ్రాయేలీయులకి విజయం కలుగజేస్తున్నాడని మిద్యోనీయుడు ద్వారా
ఎవరు? గిద్యోను వింటాడు అక్కడ. మీకు అర్థమవుతుందా? సో దేవుడు ఇలాంటి సూచన క్రియలు కూడా చేశాడండి. సో గిద్యోను ఎప్పుడైతే మిద్యానీయుల ఆ యొక్క క్యాంపు దగ్గర మరి దాక్కుంటుండగా ఆ యొక్క రాత్రి కల వచ్చిన మిద్యానీయుడు పొద్దున లేసి ఏమంటాడంటే, నాకు కల వచ్చింది ఏంటంటే, ఆ యొక్క నా ఇజ్రాయేలీయ దేవుడు ఇజ్రాయేలీకి విజయం కలుగజేస్తున్నాడని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ మాట ఎవరు వింటారంటే గిద్యోను వింటాడు, బలపరచబడతాడనమాట. సో దేవుడు మరి గిద్యోను ఆ యొక్క డౌట్స్ని కూడా దేవుడు క్లారిఫై చేస్తున్నప్పుడు మనం చూస్తుంటాము. అదేవిధంగా గిద్యోను చూసినట్లయితే మరి గిద్యోను ఒంటరి వాడు కాదు అని దేవుడు భరోసా ఇస్తూనే ఉంటుంటాడండి. గిద్యోన్కి దేవుడు భరోసా ఇస్తున్నాడు, నువ్వు ఒంటరి వాడు కావు, నేను నీ తోడుగా ఉంటాను. అదేవిధంగా 300 మందిని నేను నీ తోడుగా పంపిస్తాను అని మనం చెప్తుంటుంటాడు. అదంతా మంచిదే. దాని తర్వాత దేవుని యొక్క స్ట్రాటజీలు వినండి, దేవుని యొక్క క్రియలు చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి జడ్జెస్ న్యాయాధిపతులు 7వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ మరి దేవుడు ఏమంటున్నాడంటే 32,000 మంది చాలా ఎక్కువగా ఉన్నారు గిద్యోనా, అది నువ్వు తగ్గించు అని చెప్పినప్పుడు వాళ్ళు మనందరికీ కూడా తెలుసు, అందరిని కూడా నీళ్ళు తాగమని అంటారు. అవునా? ఎవరైతే కుక్కలాగా వాళ్ళు తాగుతారో వాళ్ళు 300 మంది ఎన్నుకుంటారనమాట. దేవుడు ఎవరైతే 300 మంది నాలుక నీటి మీద తాగుతూ ఉంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. అలా తాగిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. సో వాళ్ళని ఎన్నుకుంటారు. వాళ్ళందరినీ కూడా పక్కన తీసుకెళ్ళు అని అంటే వీళ్ళందరినీ కూడా పక్కన తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా దేవుడు ఏ విధంగా వాళ్ళని జయమిస్తారు అంటే వాళ్ళకి జార్స్ ఇస్తారండి, మట్టి జార్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టార్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క టార్చర్స్ ఇవన్నీ కూడా వెలిగించినప్పుడు మిద్యానీయులు అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యి భయభ్రాంతులయ్యి వాళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు చంపుకొని మరణిస్తారు అని మనం చూస్తుంటాము. మరి వీళ్ళు వెళ్ళి దండయాత్ర చేశారా? పోరాడారా? కాదండి. దయచేసి గమనించాలి. దండయాత్ర చేస్తారా? కాదండి. దేవుడు ఏ విధంగా మరి ఇచ్చాడంటే ఈ యొక్క విజయము ఒబీడియన్స్, విధేయత వల్ల. గిద్యోను నమ్మాడు. అదేవిధంగా మరి దేవుని యొక్క సూచనలు విని కూడా చూసి కూడా నమ్మడం మనం చూస్తూ ఉంటాము. నమ్మాడు, అన్నీ కూడా సూచన క్రియలు చేసి అయ్యా ఇంకా నాకు భయం అవుతుందని చెప్పలేదని, నేను నమ్ముతున్నాను ప్రభా, ఏ దేవుడైతే మమ్మల్ని ఐగుప్తుల నుంచి నడిపించాడో అదేవిధంగా మిద్యానీయుల హస్తాలలోకి వెళ్ళి కూడా కాపాడే దేవుడు మా దేవుడు అని నమ్మి ముందరికి వెళ్ళాడు. ఆ యొక్క విధేయత. అదేవిధంగా లాస్ట్లో చూసినట్లయితే ద సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ, ఇదంతా కూడా చూసినట్లయితే మరి దేవుడు ఘనపరచబడ్డాడు. అప్పటి నుంచి దేవుడు మరి ఆ యొక్క ఘనత దేవుడికి తీసుకున్నాడు. అదేవిధంగా గిద్యోన్ని కూడా ఒక నాయకుడిగా పెట్టడం మనం చూస్తూ ఉంటాము. దీంతో దేవుడు ఘనపరచబడ్డాడండి. ఈ యొక్క మరి సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడాడు అని మనం చూసినట్లయితే మేబీ దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మనము మన సొంత ఆలోచనలు బట్టి అయ్యా నాకెందుకు, నేను మంచిగానే ఉన్నాను కదా, నాకు ఉద్యోగం ఉంది, నాకు మంచి భార్య ఉంది, అయినా నేను తగిన సహాయం చేస్తున్నాను, వస్తున్నాను, సంఘాన్ని ఏదన్నా హెల్ప్ చేస్తున్నాను, కానీ నేను ఆ పని చేయలేని ప్రభువా అని నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? లేదా నీ యొక్క కుటుంబంలో దేవుడు అంటున్నాడు మరి నువ్వు నీ యొక్క భర్తకి లోబడి నమ్మకంగా ఉన్నావా? లేదా నీ యొక్క భార్యకి మరి ప్రేమిస్తున్నావా కుటుంబ పక్షాన? లేకపోతే దేవుడు నీ యొక్క ఆఫీస్లో దేవుడు నేను ఒక సువార్థికుడిగా పెట్టినప్పుడు మరి నువ్వు ఆ విధంగా సువార్త ప్రకటించకుండా నువ్వు వాళ్ళతో కలిసిగా ఉన్నావా? లేకపోతే సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా అని దేవుడు ఆశిస్తున్నాడండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అందరికీ కూడా భయము, ఒకలాంటి వీక్నెస్ ఉంటుంది. కానీ దేవుడు మరి ఆ యొక్క బలహీనతలో దేవుడు ఘనపరచబడాలంటే నువ్వు ఆ బలహీనతలని దేవుడికి సమర్పించి అయ్యా ఒక అడిగి పరిశుద్ధాత్మ దేవుడు మనలో దిగి వచ్చినప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వస్తాడో మనం శక్తిని పొందుకుంటామండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం మీరు చూసినట్లయితే ఎప్పుడైతే శక్తి మన మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మనమందరం కూడా శక్తిని పొందుతాము. మనము జెరూసలేంలో, జూడా, సమరియా, ఇతర దేశాలలో కూడా మనము సువార్త ప్రకటిస్తూ ఉంటామండి. సో మనం విన్నాము మన బలహీనతలో మనందరికీ కూడా బలహీనతలు ఉన్నాయి. అవునా?
ఒక్కొక్కసారి పాట పాడడానికి ముందుకు రాలేకపోతుంటాము, సాక్ష్యాలు చెప్పడానికి కూడా ముందుకు రాలేకపోతుంటాము, సువార్త చెప్పడానికి కూడా ముందుకు రాలేకపోతుంటాం. కానీ దయచేసి గమనించాలి, మోషే ఎన్నో రకాలుగా అయ్యా నేను వెళ్ళను అయ్యా అని అన్నాడు. కానీ లాస్ట్కి మోషే అంగీకరించాడు. అయ్యా మరి దయచేసి గమనించాలి, అతని యొక్క విధేయత ఎంతమందిని నడిపించాడండి? కొన్ని లక్షల మంది పురుషులని రాయబడింది. మా స్త్రీలు పిల్లలు ఎంతమందో వాళ్ళందరినీ కూడా మేబీ దయచేసి గమనించాలి, మిమ్మల్ని అలాంటి యోధుడుగా దేవుడు పిలుస్తున్నాడు, అలాంటి యోధురాలుగా దేవుడు పిలుస్తున్నాడు. నమ్మకంగా ఉందామా, విధేయతగా ఉందామా? దేవుడు పిలిపి లోబడాలండి. ఎందుకంటే దయచేసి గమనించాలి, అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు, అందరికీ మంచి మంచి ఇల్లులు ఇచ్చాడు దేవుడు, అందరూ కూడా కంఫర్టబుల్గా ఉన్నాము. అయ్యా నేను సండే చర్చ్కి వెళ్తాను, ఇంటికి వస్తాను చాలు అని అనుకోవచ్చు మీరందరూ కూడా. కానీ దేవుడి గురించి పని చేయడం అంతకంటే గొప్ప భాగ్యం ఇంకెక్కడ కూడా లేదండి. ఆ సువార్త ప్రకటించే ఆనందం. ఒక్కొక్కసారి దయచేసి గమనించాలి, సువార్త ప్రకటించినప్పుడు శోధనలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. కానీ ఆ ఆటంకాలలో కూడా దేవుని యొక్క సంతోషం ఉంటుంది. అపోస్తలుడైన పౌల్ నిజంగా చూసినట్లయితే మరి దేవుని యొక్క రక్షణ లేనప్పుడు క్రూరుడిగా మారాడు. దేవుని నమ్ముకున్నాక ప్రేమ స్వరూప ఒక ప్రేమ పంచే ఒక వ్యక్తిగా మారాడు. ఆ సువార్తలో దెబ్బలు తింటున్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను దేవుడు ముఖాముఖిగా దేవుడితో మాట్లాడగలిగాడు, దేవుని యొక్క సువార్త బహిరంగ ప్రకటించగలిగాడు. మరి మనం అలాంటి విధేయతగా ఉందామా లేదా అని మనం తెలుసుకోవాలి సంగమా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, దేవుడు మనందరినీ కూడా పరిచర్యలో వాడుకుంటున్నాడు అండి. మనమందరం కూడా నమ్మకంగా దేవుడు మిమ్మల్ని ఏ విధంగా అయితే పిలిచాడో ఆ విధంగా మీరు నమ్మకంగా, ప్రభా నేను నా విధంగా నేను గనపరచను ప్రభా, నువ్వు చెప్పిన విధంగా నేను గనపరుస్తాను నిన్ను. మీకు అర్థమైందా? చిన్నపిల్లలకి చాక్లెట్ అంటే ఇష్టం అనుకోండి, మీరు బిస్కెట్ ఇస్తే తింటాడా? ఎందుకు? ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తి, ఇవాళ మార్నింగ్ నేను ఒక మెసేజ్ వింటుండే అండి, బేతల్ ఏజీ చర్చ్ అని ఒక ఆన్లైన్లో మెసేజ్ వింటుంటే ఒక స్త్రీ అన్నమాట, వారికి చాలా పెద్ద హెయిర్ ఉండేది. ఒక అమ్మాయికి చాలా పొడవు జుట్టు ఉండేదన్నమాట. అతను ఏం చేసిందంటే, మరి ఆ యొక్క పాస్టర్ చిన్న సంఘం ఉన్నప్పుడు ఆ పాస్టర్ ఆమెని ఆ పొడవు జుట్టుగా గుర్తించాడనమాట. కొన్ని రోజుల నుంచి మరి వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. దాని తర్వాత మరి అబ్బాయి నేను అడిగారు, మళ్ళీ ఆ అమ్మాయి కనిపించడం లేదు చర్చిలో. ఆ అబ్బాయిని అడిగారు, ఎక్కడ ఆ అమ్మాయి? అప్పుడు ఆ అమ్మాయితో వచ్చేవారు కదా, తను ఇక్కడే ఉంది ప్రభా, ఈమె కాదు, ఆమెకు పొడుగు జుట్టు ఉంది కదా అని అనేసరికి, లేదు ప్రభా ఆమె ఈ అమ్మాయే, నా గురించి చిన్నగా కట్ చేసుకుంది, నాకు ఇష్టమని అని చెప్పింది. అంటే తనకి ఇష్టమని ఆ అమ్మాయి ఏం చేసిందంటే పొడుగు జుట్టుని చిన్నగా కత్తిరించుకుంది. ఇది చాలా మంచిదండి. ఏంటంటే మన ఇష్టమైన వాళ్ళ గురించి మనము మార్పులు చేస్తూ ఉంటాము. ఒక రిలేషన్లో మనం ఉండేసరికి కొన్ని నువ్వు కట్ చేసుకో, కొన్ని నేను కట్ చేసుకుంటాను, ఒక సంబంధం. అలానే దయచేసి గమనించాలి, మన నిజమైన దేవుణ్ణి ఘనపరచాలంటే మనం ఎన్ని మార్పులు చేసుకోవాలండి. మన అంశము, మన లక్ష్యము, మన హృదయం అన్నీ కూడా ఆయనని ఘనపరచాలనే మన హార్ట్ ఉండాలండి. మన హృదయం ఆయనని ఘనపరచడానికే ఉండాలి. మనం కూడా ఒకవేళ పాపము ఉంటే తొలగించుకోవాలి. అదేవిధంగా అవిధేయత ఉన్నట్లయితే మనము తొలగించుకోవాలండి. నమ్మి దేవుడికి సమర్పించి చూడు, దేవుడు అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. అద్భుతంగా ఏ విధంగా అయితే దేవుడు గిద్యోనికి విజయం కలిగించాడో మనకు కలిగించాడా? నువ్వు ఒంటరి ఉండవు సహోదరులారా. దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మీ పక్కన నిల్చొని మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు అవర్ హార్ట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గిడియన్ ఫాదర్. ప్రభా మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ అందు విధేయతగా ఉండుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మరి మీ నామని ఘనపరిచే యోధులుగా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా మేము మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీరు తండ్రి మరి పరిశుద్ధాత్మదేవ మా హృదయాలు మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎలాంటి డౌట్ఫుల్గా ఉన్నట్లయితే ప్రభా, ఎలాంటి భయంగా మరి అవిధేయతగా
అలాంటి హృదయాలు మాకు ఉన్నట్లయితే ప్రభా, అలాంటి హృదయాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. అదేవిధంగా మాకు బలాన్ని దయచేసి ప్రభా, మరి మీరు మమ్మల్ని తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి ప్రభా విజయవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ మీ నామ స్తుతిస్తూ ప్రభా యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Thank you so much. I request the worship team to please come forward. Hallelujah. అందరూ లేచి నిల్చున్నట్లయితే మరి మనం కానుకలు సమర్పించుకుంటూ ఒక చిన్న పాట పాడుకుందామండి. హల్లెలూయా. ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు అని పాట పాడుకుంటూ మరి కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా. మనల్ని ప్రేమించే దేవుడు, ఎల్లప్పుడూ మనం రక్షించే దేవుడు, ఆయన మనకి తోడుగా నీడగా ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడండి. హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడే ఆనందించెదమ్మా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదమ్మా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చి దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా. ఆనందమే, హల్లెలూయా, సమాధానమే. హల్లెలూయా. ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించెదమ్మా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ఆహా ఎంతో ఆనందమే, ఓహో ఎంతో ఆనందమే. Hallelujah, hallelujah. You are blessed to be in the house of God. You know, if devil is trying to tell you that you are weak, tell him that I am stronger in Jesus. If devil ఒకవేళ సాతాండు నువ్వు బలహీనురాలివి, నువ్వు చేయలేవు అని అన్నప్పుడు దేవుడు 365 సార్లు నువ్వు భయపడకుడి, నేను నీ తోడు ఉన్నానని వాక్యం సెలవు చేస్తుంది. ఒక్కొక్కసారి భయం అవుతుంది సువార్త ప్రకటిస్తే, వాళ్ళు ఏమనుకుంటారో అని. దయచేసి గమనించాలి, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన తోడున్నాడు. హల్లెలూయా. మీ 1000 మంది 10,000 పడినా, 1000 మంది పడ్డ పక్కన మంది 10,000 మంది పడినా మీ చెంతకు రాదండి. మీ వెంట్రుక కూడా కింద పడదు. హల్లెలూయా. డోంట్ వరీ. Preach the word of God boldly. Amen. Share the word and stand on your ground. Amen. Can we all just pray that God will give us a faith? అలాంటి విశ్వాసము దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. దయచేసి కళ్ళు మూసుకొని సంగమా
ప్రభా మీ యొక్క ఆత్మను మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విశ్వాసంతో ప్రభా నడిచే ఆ యొక్క క్రైస్తవ జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము ప్రతిరోజు ప్రభా మీ యొక్క పరిచర్యలో వాడబడి ప్రభా మీ నామని ఘనపరిచి కీర్తించే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, సాతాను మమ్మల్ని బలహీనతలో పెట్టి ప్రభా, బలహీనుడు అని ఎన్నోసార్లు అన్నప్పటికీ కూడా ప్రభా తండ్రి, మరి మీ యొక్క వాక్యం సెలవు చేస్తుంది ప్రభా, క్రీస్తులో నేను బలవంతుడిని ప్రభా అని చెప్పుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాంటి శక్తిని, బలాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ రాజా, మా శత్రువులు రథాలని నమ్ముకున్నా ప్రభా, గుర్రాలను నమ్ముకున్నా ప్రభా, మేము నిజమైన దేవుని నమ్ముకున్నాం ప్రభా. నువ్వు మమ్మల్ని విడువవు, ఎడబాయవు అని చెప్పిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. యు విల్ నెవర్ లీవ్ us nor forsake us, O God. Thank you, Lord, for your word assurance, O God. Thank you, Lord, for speaking to our hearts, O God. Friends, today God is telling us, ఒకవేళ మీరు భయభ్రాంతులైనప్పుడు లేదా మీ శత్రువులు బలవంతులుగా మీ ముందు నిల్చున్నప్పుడు దేవుడు ఆ యొక్క 300 మందితో ఆశ్చర్యంగా శత్రువులని కన్ఫ్యూజ్ చేసి, తారుమారు చేసి విజయాన్ని కలుగజేస్తాడు. అలా చేయబోతున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో నమ్మండి. ఆ యొక్క విశ్వాసముతో మొదటి అడుగు వేయండి దేవుని పట్ల. ప్రభు అలాంటి శక్తిని, బలాన్ని మాకు దయచేయమని యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. You are blessed to be in the house of God. Thank you so much for coming. Have good fellowship with one another. And please invite your friends and family members. Hallelujah.